చిన్నపిల్లలకు ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ప్రజలే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి మీరు మజ్బూర్ చేయొద్దు మమ్మల్ని. ఖచ్చితంగా 13 ఫిబ్రవరి లోపల మరి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక విద్య గురించి ఆలోచిస్తే మెదక్ జిల్లాలో దారుణమైన పరిస్థితి ఉన్నది. యూనివర్సిటీ అయితే లేదు మనకు మెదక్కు, ఉన్నది ఒకటే పీజీ సెంటరు. అక్కడ ఉన్న కోర్సుల్లో సగం కోర్సులు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఎందుకంటే లెక్చరర్ లేరు. ఆయనతో కూడా లేదా? ఆయనతో కూడా లేదా? 3 కోర్సులు నడుస్తున్నాయి పీజీ సెంటర్, అది కూడా క్లోజ్ అయింది. మహానాయకులు ఉన్న దగ్గర ఇట్లే జరుగుతుందని నాకు ఇప్పుడే కొత్త జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే మేము చాలా చాలా గొప్పగా తీసుకున్నాం మెదకంటే, మరి గింత ఘోరంగా ఉందని మాత్రం అనుకోలేదు. ఒక పీజీ సెంటర్ కూడా లేదు, పీజీ సెంటర్ లేదు. కాబట్టి పీజీ సెంటర్ని మరి తక్షణమే తీసుకురావాలి. అదేవిధంగా ఇక్కడ జోన్ ఏదైతే ఉందో సిరిసిల్ల జోన్లో ఉన్నాం మనం. దీంతో హైదరాబాద్లో వచ్చే ఏ ఉద్యోగానికి కూడా ఇక్కడ యువతి యువకులకు అవకాశం వస్తలేదు. కాబట్టి హైదరాబాద్కి కూతవేటి దూరంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మరి చార్మినార్ జోన్లో మెదక్ నర్సాపూర్ కలపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక అన్న చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం కనిపిస్తలేదు.